సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆఫ్టర్ 30,000తో గెలిచినావు, మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని చాలా అయిపోతుంది. ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే. ఎందుకంటే డీలిమిటేషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 125 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకని కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు, దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. కేటీఆర్ మీద మాట్లాడే వేసి నేను ఇంకా కేటీఆర్ నుంచి మాట్లాడాలి. నిన్న నిజామాబాద్లో ఎంపీ చేశాడు. ఇదొకటి ఎంపీ అరవింద్ నిన్న కమెంట్ చేశాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, 2000 కోట్లు ఫీల్ అయిన లీడర్గా కేసీఆర్ బిడ్డను ఓడగొట్టంగానే తప్పుడు మాటలు చెప్పి టర్మరిక్ 24 hours తెస్తే బాండ్ పేపర్ అని మన ఎమ్మెల్యే ఓడిపోతే బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండలం అయిపోయింది. ఎట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. దాంతో ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి పెద్ద రియాక్షన్. రైతు బంధు నిధులు 2000 కోట్లు కోమటిరెడ్డి తీసుకున్నారు, 3000 పొంగులేటి తీసుకున్నారు అని అంటున్నారు. ఏంటంటే నవ్వుగాల పార్ట్నర్గా ఉండి 1000 కోట్లు వాడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి దోసుకొని సంపాదించుకుని కోమటిరెడ్డి వెంకరెడ్డి 2000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈ రోజు రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా, నేను ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను, 2 రూపాయల చెక్ నాకు కూడా ఇచ్చినట్టుండే. ఇంకో నా ప్రదీప్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉల్టా నేనే తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు 25 నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాం, మాజీలో అయిపోతున్నాం భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. మన బండి సంజయ్ గారు కూడా పొన్నం ప్రభాకర్ మదర్ మీద కామన్ సెన్స్ ఉందా, సిట్టింగ్ ఎంపీ లోక్సభ మోడీ గారికి దానికి సమాధానం చెప్పాలి. మోడీ గారు రియాక్ట్ కావాలి. పార్లమెంట్ మెంబరు ఒక పెరిగినది 1,00,000 కోట్లు ఉండొచ్చు, కాళేశ్వరం దోచుకున్నాయి, ధరలేలు దోచుకున్నాయి. అంటే ఆయన పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయనే ఓడిపోయాడు. మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. సిరిసిల్లలో పోటీ చేస్తారు సార్, మీరు చేస్తారు ఎక్కడైనా చేస్తాను. కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను. సిరిసిల్ల 30,000తో ఏదో కష్టపడి 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. కేసీఆర్ is challenging CM here to contest from మల్కాజ్గిరి. మల్కాజ్గిరి గురించి ఎందుకు, ఆయన సొంత కాన్సెల్ ఓడకూడదు. పోయినసారి 84 ఓట్స్ ఫస్ట్ టైము మా కేకే మహేంద్రుడు సాగు తప్పి కర్నూలు ఓటపోయినాడు, 80 ఓటుతో గెలిచిండు. తర్వాత సీఎంగా ఉండి అంటే డిఫాక్టివ్ సీఎం ఉండి 30,000 మేము ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్. సీఎంగా సేమ్ ఫీల్ కావాలి, రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ వరకు వెళ్ళిపోవాలి. ఎవరైనా సంపాదించుకొని పైసలు తీసుకొని దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి. 30,000తో గెలుచుడేదాన్ని నేను ఆ పొజిషన్ రిజైన్ చేసుకుంటుంది. 10 years ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అని నాన్నే పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? 200 కోట్ల పైన పెట్టాడు. ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చాడు. ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నేషనల్ మీడియా మీరు నేషనల్ మీడియా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేము చెప్తే ఓటర్ దగ్గర పోయి మీడియా చెప్పకండి, మనకి కార్ గుర్తు ఓటు తగ్గిస్తారని చెప్పిన అని మీరే అడగండి, మీకు తెలుస్తుంది. రికార్డ్ చేసుకోలేదు పెన్ కెమెరా పెట్టి. సార్ ఇప్పుడు కేటీఆర్ చేసిన సవాల్ని